వెల్కమ్ టు హర్ష గుంటుపల్లి వ్లాగ్స్. ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలంలో ఉప్పాడలో ఉన్నాం. ఇక్కడ నుంచి 70,000 ఓట్లు అయితే ఉన్నాయి యూ కొత్తపల్లి మండలం మొత్తానికి కలిపి. ఈ 70,000 ఓట్లలో మత్స్యకారులు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నాయి, అదేవిధంగా చేనేత కార్మికుల ఓట్లు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఓట్లు ఎవరికి వేశారు ఈ ఎలక్షన్లో అంటే వంగ గీత గారికి వేసారా, పవన్ కళ్యాణ్ గారికి వేసారా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. అన్న మీ పేరు? కృపారావు గారు. మీది కొత్తపల్లి మండలమేనా? అవునన్నా. ఇప్పుడు ఎలక్షన్ అయితే జరిగిపోయింది. మెజార్టీ మాకు వస్తుందని ఇద్దరు చెప్పుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? కానీ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ సీఎం గారు అయితే జగన్ వస్తాడు కన్ఫామ్. కళ్యాణ్ గారికి మీరు ఓట్లు వేసారు కదా, ఏ నెంబర్ మీద వేసారు? మేము 2. ఇంకో ఓటు 3. మరి మీరు 2-3 కేసి కళ్యాణ్ గారు వస్తారని చెప్పి అంటే ఇక్కడ 10 వేసిన అలా ఉంది. అంటే ఇప్పుడు మనం 10 మంది వేసింది కూడా 100 మంది వేసింది కూడా ఎలా ఉంటుంది? అవునా కదా. ఎక్కువ ఓట్లు ఎట్టు పడ్డాయి? ఎక్కువగా కళ్యాణ్ గారు పడిపోయింది. మీరు మట్టిగా వైసీపీ పక్కా వైసీపీ. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అన్న. లక్ష్మణ్ గారు, ఇప్పుడు కొత్తపల్లి మండలం మీది? అవునన్న. ఇప్పుడు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. వంగ గీత గారు వైసీపీ నుంచి. ఎవరికేసారు ఓటు? నేనైతే పవన్ కళ్యాణ్ వేసానన్న పక్కగా. ఏ నెంబర్ మీద వేసారు? ఏదన్నా నెంబర్ ఏంటి? బ్యాలెట్ బాక్స్ 4. ఇంకోటి ఎంపీ ఓటు 9. అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూటమి వస్తుందా? పవన్ కళ్యాణ్ కూటమే వస్తుంది అన్న. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి వస్తుంది పక్కగా. పైన కూడా ప్రభుత్వం మారచ్చు, మ్యాక్సిమం మారుతుంది పక్కగా. కాకినాడ ఎంపీకి ఎవరు గెలుస్తారు? కాకినాడ ఎంపీ అంటే ఉదయ్ శ్రీనివాస్. సునీల్ గారు ఒక ఛాన్స్ ఏమంటారు? సునీల్ ఛాన్స్ అంటే మనకి దానికోసం ఏమో తెలీదు. నమ్మకంగా ఎందుకంటే ప్రభుత్వం ఆటోమేటిక్గా మారేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పక్కా వస్తాడు, ఉదయ్ శ్రీనివాస్ కూడా పక్కా వస్తాడు. అక్కడ మీ ఆటోలో ఎక్కుతున్న ప్రయాణికులు అందరూ ఏం చెప్తున్నారు? గ్లాస్ కేసారా, ఫ్యాన్ కేసారా ఎక్కువ ఓట్లు? గ్లాస్ కేసారన్న. కొత్తపల్లి మండలం మొత్తం ప్రతి ఒక్కడు కూడా కంపల్సరీ పవన్ కళ్యాణ్ పక్కా. ఇక్కడ అందులో మాత్రం మార్పు అయితే ఏమీ లేదు, పక్కా. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? పవన్ కళ్యాణ్ గారు అంటే నమ్మకం ఏంటి? పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ అంటే ఎందుకు అంటే ఇక్కడ ఎందుకో ఒక్కసారన్నా చాలా దగ్గర పోటీ చేసి ఇది అయ్యాడు కాబట్టి ఒకసారి ఇక్కడ అవకాశం పక్కాగా ఫిక్స్ అనమాట. ఇక్కడ ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది. అప్డేట్ కంపల్సరీ. 5 సంవత్సరాల రోడ్లు కానీ ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది పిఠాపురం? ఇక్కడైతే మ్యాక్సిమం ఏమీ లేదన్న. అప్డేట్ అయితే అసలు లేదు ఇక్కడ. తెలియడానికి అయితే చూడడానికి ఎప్పుడు ఉన్నట్టే ఉంది తప్ప అప్డేట్ అయితే మ్యాక్సిమం లేదు ఇక్కడ. థ్యాంక్ యూ. ఓకేనా, బాయ్. ఏం చెప్పాలి? ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కదా, వంగ గీత గారికి ఓట్లు వేసారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి? గ్లాస్ కేసాం. 2 ఓట్లు. ఏ నెంబర్ మీద వేసారు? 9 మీద 4. ఈసారి ఇక్కడ వంగ గీత గారు వస్తారా, పవన్ కళ్యాణ్ వస్తారా? పవన్ కళ్యాణ్ వస్తాడు. థ్యాంక్ యూ. జై జాన్సన్. బాబాయ్ మీ పేరు? నా పేరు జగన్నాథం. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ఈ కొత్తపల్లి మండలం? కొత్తపల్లి మండలం ఉప్పాడ. అంటే ఇప్పుడు ఓటింగ్ జరిగింది, అటు వంగ గీత గారికి పడ్డాయి అంటారా ఎక్కువ, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయి అంటారా? అయితే ఇక్కడ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అండి, అయితే అటు ఇటు కూడా ఉంది ఇక్కడ. అయితే ఎక్కువ శాతం ఒకసారి జనసేన సోదామని చాలా మంది కూడా మొగ్గారు. అయితే ఎవరి మనసుల్లో ఏది ఉందో తెలియదు, కానీ కొంతమంది పైకి ఎలాగ చెప్తున్నారు అలాగే చెప్తున్నారు. ఎవరు ఓపెనింగ్గా ఎవరు నచ్చిన వాళ్ళు ఇస్తున్నారండి. అయితే ఇక్కడ ఉప్పల్లోనూ ఇక్కడ ఈ కోస్తా తీరం అంతా కూడా, సముద్ర తీరం అంతా కూడా ఒకసారి జనసేన సోదామని చాలామంది అనుకున్నారు. తమని పేరు? మోహన్ అనే. కొత్తపల్లి మండలమే? కొత్తపల్లి మండలమే, ఉప్పాడ గ్రామం, పిఠాపురం నుంచే. ఓట్లు ఎలక్షన్ జరిగింది, ఎవరికేసే ఓటు? ఓటు అయితే మనకి ఇంకా రాలేదని వచ్చింది కానీ పెట్టుకోలేదు. ఇంట్లో ఓట్లు ఎవరికి? మా ఇంట్లో మొత్తం అన్ని పవన్ కళ్యాణ్ పడిపోయినాయి అన్న. ఎంపీకి 4, 9 నెంబర్లు అయితే మర్చిపోవాల్సిన అవసరం లేదు, పడిపోయినాయి. ఓట్లు అయితే పడిపోయినాయి. ఈసారి మాత్రం వంక గీత అయితే రాదన్న. ఎందుకంటే వంక గీత మునుపు 3 సంవత్సరాలు వచ్చిందన్న. 3 సంవత్సరాలు వచ్చింది కానీ మా సైడ్కి వచ్చి ఒకసారి మొఖం చూపించడం కానీ, ఇంకా లేదనుకో వేరే విధంగా రోడ్ల విషయంలో కానీ ఏ టైంలో రాలేదు. అలాంటిది ఈ టైంలో ఓట్లే కానీ ఓట్ల ఎలక్షన్కి వచ్చింది. అలాంటప్పుడు ఎవరు వేస్తారని, కొత్త పాలన రావాలి చూడాలని మేము ఆశిస్తున్నాం. వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ప్రతి ఒక్కడైతే గ్లాస్కి వేసాడని, మా ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కడు గ్లాస్కి వేసాడు. నేను కూడా ఓటు పెట్టుకుంటాను, గ్లాస్కి వేస్తాను. మెజార్టీ రావచ్చు పవన్ కళ్యాణ్? మెజార్టీ అంటే లెక్కెట్టాల్సిన అవసరం లేదన్నా. ఇంకా ఫుల్ మెజార్టీ ఎంత అని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ మెజార్టీతో నెగ్గుతాడు పవన్ కళ్యాణ్. అయితే ఈసారి మాత్రం ఉప్పాల్లో పవన్ కళ్యాణ్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పక్కాగా వచ్చేస్తాడు. ఓకే అన్న, డన్. థ్యాంక్ యూ. తమ్ముడు మీ పేరు? కిరణ్ అన్న. కిరణ్, ఏ నియోజకవర్గం? తుని. ఓటు వేసారామన్నా? వేసారన్న. చూపించండి. ఇంకా మరొకగా పోలే, కొంచెం ఉంది. అంటే ఎవరికి వేసారు ఓటు? మన ఎంపీ ఉదయ్ గారికి, యనమల దివ్య గారికి.
అంటే ఎందుకు మరి అక్కడ యనమల దివ్య గారికి వేశారు, అక్కడ ఉన్న ఆయన వరుపుల సుబ్బారావు గారు ఉన్నారు కదా? ఎవరున్నా పని అవ్వదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను పక్కా జనసేన. మనకి పిఠాపురం రాలేందుకు చాలా ఫీల్ అయ్యాను. నా ఓటు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అప్లై చేశాను, ఇక్కడ వస్తుందేమో ట్రై చేశాను, అవ్వలేదు. అంత అవగాహన లేదు మనకి పొట్టడానికి అలా. సో అక్కడైనా మన కూటమికి వెళ్ళడం ముఖ్యం కదా మనకి. అక్కడ యనమల దివ్య గారు చేశాను. పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమి కోటే అంతే, కేవలం ఆయన చూసే అంతే, ఇంకో వేరే ఉద్దేశం ఏమీ లేదు నాకు. ఆయనకి వెళ్ళాలి. పిఠాపురం అంటే నేను 12, 11th, 10th ఇక్కడే ఉన్నాను, పిఠాపురంలోనే తిరిగాను. ఉప్పాడనది అంటే ఉప్పాడలో చదువుకున్నాను, ఉప్పాడలోనే తిరిగాను. ఉప్పాడ ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరినీ ఇదే అడిగాను, జనసేనకి వేయండి. ఎందుకంటే ఆయన వస్తే ఏం జరుగుతుందో తెలుసు. ఆయన పదవిలో లేకముందే ఎంతో సహాయాలు చేశాడు, ఎన్నో కోట్లకు వచ్చి పెట్టాడు. అలాంటిది ఒక్కసారి పదవి వస్తే ఎలా ఉంటుంది అది చూడాలి. అది చూసి ఏమన్నా మీకు తప్పు కనిపిస్తే అప్పుడు నాతో మాట్లాడండి. అదొక్కటి చెప్పి అడగడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడైతే పక్క, పిఠాపురం అయితే పక్క. కూటమి అనేది ఈయనున్నవంతకు డబల్ అంటే మెజారిటీ ఎక్కువ రావచ్చు అంతే. అంటే మీరు ఎన్ని ఓట్లు వేయించుకుంటారు మీరు మీ బంధువులకి వాళ్ళకి చెప్పి? ఫ్యామిలీ అయితే అన్న నా దానవేపేట, నా కుటుంబం మొత్తం ఒక 70 మెంబర్స్ ఉంటారు. మా ఫ్యామిలీ పెద్దది. అక్కడ 70 మెంబర్స్లో ఆల్మోస్ట్ అన్ని దిగిపోయినాయి. ఎంపీ ఉదయ్ గారికి పక్క, ఆయన ఇంకా గ్లాస్ అంటే పడకపోవడం ఉండదు పక్క. యనమల దివ్య గారికి కూడా సేమ్. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా టీడీపీ వాళ్ళు, అంటే జనసేన అంటే పెద్దవాళ్ళకి తెలియదు కదా ఈయన గురించి. దానివల్ల టీడీపీ వాళ్ళది, మన జనసేన మన కుర్ర యూత్ మొత్తం వల్ల వాళ్ళు గుర్తిస్తాం అంతే. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ ఎన్డీఏ కూటమి వస్తుందా? కనిపించడం ఎక్కడ ఖచ్చితంగా కనిపించడు. లండన్ నుంచి మళ్ళీ రాడు, నాకు తెలిసి రిటర్న్ రాడు. రీసెంట్గా నేను వెళ్ళారు లండన్. అవునన్నా, మళ్ళీ రాడు. ఇంకా ఇప్పుడు న్యూస్ పెడుతున్నాడు, వైజాగ్ వస్తాను, వైజాగ్లో ప్రణామాలు స్వీకారం చేస్తాను. అస్సలు ఆయనకి డేట్కి చెప్పే అవకాశం ఉంటే చెప్తాను. ఆల్మోస్ట్ కనిపించకుండా ఉండడానికి ట్రై చేయండి. కనిపించారో పక్క, జైల్లో మాత్రం పక్క. అప్పుడు ఎన్ని మంత్స్ ఉన్నారో దాని మించి ఇంకా జీవితం అంతా పడిపోవచ్చు. పదవి లేకపోతే ఇంకేం పేగలేడు కదా, ఆల్మోస్ట్ ఉండిపోతాడు అంతే. ఒకవేళ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ గారు అధికార పక్షం వైపు ఉంటే ఎలా ఉంటుంది? అసెంబ్లీలో అడిగి పెట్టిన వెంటనే ఎవరికి తెలియదు ఒక మాట, ఎవరికి తెలియదు ఆడు జగన్ గారు చేసిన తప్పులు ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. ఈయనకి ఇంకా ఎక్కువ తెలుసు. ఆడెన్ని మాట్లాడినా ఈయన మాటలతో ఈజీ కొట్టేస్తాడు అక్కడ. ఇంకా కింద దించుకుపోవాల్సింది. అసెంబ్లీ రాడు, నాకు చెప్పినా కదా రాడు ఇంకా అంతే. ఇంకా మాట్లాడడానికి ఏముంది, కూటమి వచ్చిన ఆన్ స్పాట్లో ఆడు ఇంకా రాడు. ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కనిపించరు. అది తథ్యం, అది ఫిక్స్. మరి 175 గెలుస్తాను చెప్తున్నారు కదా, ఏమో కట్ చేసేయండి. అందులో ఆడెక్కడ గెలుస్తాడన్న? 175 అంటే అప్పుడేంటే పెంచేసి మా ఈయన పవన్ కళ్యాణ్ గారు పూనుకోలేక మన దగ్గర అంత లేక ఏదో, అంతేగాని లేకపోతే ఇడిగి అక్కడ ఉన్నప్పుడు 151 ఎలా వచ్చేది. ఇప్పుడు రమ్మని చూస్తున్నాను కదా, సగం కూడా మెజారిటీ ఎలా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఈయనకి సీట్ల ద్వారా లెక్కేస్తే పవన్ కళ్యాణ్కి అయితే ఆల్మోస్ట్ 21 గెలిచేద్దారన్న. 21 ఆల్మోస్ట్ మెజారిటీ అంటావా, దాని గురించి ఆలోచించే అవసరం లేదు. పిఠాపురం అయితే ఇంకా వేరే లెవెల్. ఇంకా మన సీఎం ఇలా లెక్కేసుకుంటే కూటమి పక్క కనిపించడు. సీఎం అయితే మాత్రం మళ్ళీ రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక రాడు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తీసుకుపోతాడు ఎక్కడో దగ్గరికి అంతే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. పేరు? నా పేరు మెషిన్. కొత్తపల్లి మండలేనా? మండలం. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ ముందు అయితే మేము గెలుస్తాం అని అందరూ అన్నారు. వాస్తవంగా ఎవరు గెలిచే అవకాశం ఉంది పిఠాపురంలో? పిఠాపురం ఎవరు గెలుస్తారంటే చెప్పరామండి. ఎంతమంది ఇలా గెలిచాము అలా గెలిచామంటే 3 కొడలుగా ఉంటుంది. సరే, ఓవరాల్ గా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ ఉంది కదండి. ఇక్కడ మాకు పవన్ కళ్యాణ్ వస్తారని అనుకున్నానండి. ఇక్కడ మన రావటానికి ఇక్కడ మా వాడ బెజ్జీలకి మన పిఠాపురం జిల్లా ఇది మాకు తెలదండి. ఓటు వేసారు కదా, బ్యాలెట్ బాక్స్ ఏ నెంబర్ మీద నొక్కారు? గలాసి మీద నొక్కారండి. గలాస్ మీద నొక్కారు. అదే నెంబర్ ఎంత? నెంబర్ 9 నెంబర్ 4 నెంబర్. ఎంపీకి ఎమ్మెల్యే కూడా గ్లాస్ కేసారు. జరిగింది. మీ ఓట్లు ఎట్టేసారంటారు కొత్తపల్లి మండలం? కొత్తపల్లి మండలం మనకు తెలియదండి. మాది అక్కడ తుని మీది. తుని ఎట్టేసారు? టీడీపీగా లేదంటే? అయితే టీడీపీకి వేసామండి. టీడీపీ గెలుస్తుంది కూడా. ఓవరాల్ గా కూటమి వస్తుందా లేదంటే మళ్ళీ వైఎస్ జగన్ వస్తారా? లేదని కూటమి వస్తుంది. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? ఒక 110 ఇలా వస్తాయి. థ్యాంక్ యూ. 2 ఓట్లు ఎవరు? 2 ఓట్లు నెంబర్ ఏ నెంబర్ మీద వేస్తారు?
ప్రభాకర్ గారు ఇప్పుడు కొత్తపల్లి మండలమేనా? కొత్తపల్లి మండలం అండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ అయితే జరిగిపోయింది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? వంగ గీత గారా, పవన్ కళ్యాణ్ గారు? ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఎక్కువైతే పవన్ కళ్యాణ్కి ఉందండి. మీరు ఎటు ఓట్లు వేసారు? వంగ గీత గారికి వేసారా, ఫ్యాన్కి, లేదంటే గ్లాస్కి వేసారా? మేము ఎటు వేసేది ఎలా చెప్తామండి? అప్పుడు గెలిపోవటంలో అంటే ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎటుపక్క ఎక్కువ ఉంది అన్నది మాట్లాడతాం. కానీ మీరు విన్న ప్రకారం ఏమనుకుంటున్నారు? ప్రజల్లో టాక్ ఏముంది? ఎక్కువ అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువ. ఓవరాల్గా ఎన్డీఏ కూటమి వస్తుందా, లేదంటే మళ్ళీ జగన్ గారు వస్తుందా సీఎం పైన? అది తెలియదండి, చెప్పలేము. థ్యాంక్ యూ. ఎవరికి ఏం చెప్తాం సార్? సరే, ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవుద్దా, లేకపోతే మళ్ళీ జగన్ గారు వస్తారు? గవర్నమెంట్ చేంజ్ అవుద్దా, లేకపోతే మళ్ళీ జగన్ గారు ఉండే? అంటే ఓవరాల్గా ఎలా ఉంది 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు బాగుండే వాళ్ళకి బాగుందని, బాగున్న వాళ్ళు బాగలేదు అంతండి. ఇప్పుడు మాకు ఉన్నారు, నాకు 2 పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, నాకేం రాలేదండి. మరి నేను బాగలేదంటే బాగుండాలండి. మరి అంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంటే గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, లేకపోతే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది? చెప్పలేండి. 5 సంవత్సరాల్లో మీకు ఏం రాలేదంటే అర్థం అవుతుంది. చెప్పలేండి. థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు సూరిబాబు. సూరిబాబు గారు, కొత్తపల్లి మండలం మీది? కొత్తపల్లి మండలం. ఇప్పుడు ఎలక్షన్ అయితే జరిగిపోయింది. ఎవరు కోటేశారు మీరు? జనసేనకా, వైసీపీకా? జనసేనకి ఇచ్చాం మేము. 2 ఓట్లు వేయాలి. దేనికి? 2 జనసేనకి. నెంబర్లు ఏంటి? 9-4. 9-4. 9-4. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేసాం అంటున్నారు మీరు ఇక్కడ. మరి వంగ గీత గారు 5 సంవత్సరాలు ఎంపీ కదా? 5 సంవత్సరాలు ఎంపీ, కానీ ఆవిడ ఇక్కడ లేదు కదా. 5 సంవత్సరాలు ఎక్కడో ఉంది. మేము కళ్యాణ్కి వేద్దాం కూడా కళ్యాణ్కి వేసాం అంతే. ఎంపీగా మరి చలమశెట్టి సునీల్ గారికి ఎందుకు వెళ్ళి ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు? 3 టర్మ్లు ఓడిపోయారు. లేదన్న, యాదాన్ని 2 ఓట్లు ఒకసారి వేయాలా. అతనికి ఒకరికి ఇది ఇటువైపు ఒకటే బాగోదు, అందుకే 2 ఒకరికి వేసాము. ఓవరాల్గా గవర్నమెంట్ చేంజ్ అవుద్దా, మళ్ళీ జగన్ వస్తాడు? ఏం తెలియదన్న. అదా అక్కడ సీఎంగా ఎవరు ఉండొచ్చు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారా, లేకపోతే ఇక్కడ జగన్ వస్తారు? సీఎం అంటే ఏం తెలియదు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తాడు. ఎంత మెజార్టీ రావచ్చు? ఇది చెప్పలేము. మెజార్టీ వస్తుందా? మెజార్టీ వస్తుంది. థ్యాంక్ యూ. తమ్ముడి పేరు? సునీల్ అన్న. ఇక్కడ కొత్తపల్లి మండలమేనా? కొత్తపల్లి మండలం, ఇక్కడ లోకలే. ఎలక్షన్ జరిగింది. ఎవరు ఓట్లు వేసారు? పవన్ కళ్యాణ్ వేసాను అన్న. 2 ఓట్లు వేయాలి. ఎవరికెవరికి వేసారు? ఎంపీ సునీల్ వేసాను. ఇక్కడ మరి ఎంపీ సునీల్ గారికి ఎందుకు వేసారు? మరి ఎంపీ సునీల్ గారు వైసీపీ కదా? కానీ సునీల్ అంటే మాకు అభిమానం ఉంది, అది అంతే. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ వేసాం అంటే మనం వేసినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు. ఇక్కడ ఓటు వేస్ట్ అని చెప్పి వేసాం. వంగ గీత గారికి వేసినా మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తారంట. అంతే. వన్ సైడ్ వారైపోయింది. ఇక్కడ ఏ నెంబర్ మీద వేసారు? నెంబర్, వార్డ్ నెంబర్ అంటే పోలింగ్ బూత్ లో నెంబర్ ఎంత? ఏ నెంబర్ మీద? నెంబర్ ఏం చూడలేదు, ఫేస్ చూసి. బూతింగ్ 4 నెంబర్లు అక్కడ చివరి వేసాం. 4 నెంబర్ 4. థ్యాంక్ యూ. ఓకే. తమ్ముడు నీ పేరు? నా పేరు గోపి అన్న. కొత్తపల్లి మండలమేనా? కొత్తపల్లి. ఇప్పుడు ఎలక్షన్ అయితే జరిగిపోయింది. ఎవరికి వేసారు ఓట్లు? నేనైతే గీత గారు. ఎంపీకి? ఎంపీకి మాత్రం శ్రీనివాస్, ఉదయ్ శ్రీనివాస్. గారు. ఎందుకు అలాగా? ఒకటి అటు ఒకటి ఇటు? ఉదయ్ శ్రీనివాస్ గారు టీడీపీలో 3 సంవత్సరాలు చేశారు. ఈ సంవత్సరం రావాలి కదండి. ఇంకా అంటే ఎంపీకి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మేమైతే ఉదయ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. తమ్ముడి పేరు? కిరణ్ అన్నయ్య. కొత్తపల్లి మండలం? కొత్తపల్లి మండలం. ఫస్ట్ ఓటు వచ్చిందా? వచ్చిందని. ఎవరికి వేసావు? పవన్ కళ్యాణ్ చేశాను. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? అంటే చూడాలి కదండి అతని పరిపాలన కూడా ఎలా ఉంటుందో. ఏ నెంబర్ మీద వేసావు? 4 మీద వేసాను. ఎంపీకి వేయాలి ఇంకో ఓటు. ఎంపీకి దేనికి వేసావు? ఉదయ్ శ్రీనివాస్ చేశాను. మరి చలమశెట్టి సునీల్ గారికి ఎందుకు వేయాలి? అతను ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాడు, ఎలక్షన్కి వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ బాధలు అవి ఉన్నాయి. వంకాయ గీత గెలిచింది ఇక్కడ ఎంపీ 5 సంవత్సరాలు. ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు ఒకసారి కూడా రాలేదు. ఇప్పుడు ఉప్పాడ తుఫాన్ వచ్చి గొట్టలేక వెళ్ళిపోయింది. అది అలా. ఓవరాల్గా గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళీ వైసీపీ వస్తుంది. పవన్ కళ్యాణ్ వస్తారండి. ఇక్కడ గవర్నమెంట్లో ఎవరు వస్తారు సీఎంగా? గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు వస్తారండి. జగన్కి ఎన్ని సీట్లు రావచ్చు? ఏం మ్యాక్సిమం తెలియదండి. థ్యాంక్ యూ. దుర్గారావు అండి. కొత్తపల్లి మండలం ఇది కాదండి, మాది ఇక్కడ కాదు, అక్కడ అనకాపల్లి. అనకాపల్లి దేనికి ఓటేసారు? కూటమికి వేసారా, వైఎస్ జగన్గా? జగన్కి వేసామండి. ఓవరాల్గా కూటమి వస్తుందా, జగన్ వస్తాడా పైన? పైరండి ఏమో తెలియదు ప్రస్తుతానికి. ఇది తునిలో ఎవరికి వేసారు? 2 ఓట్లు వేయాలి. తుని అంటే ఇక్కడ మాది పాయకరీపేట మండలం. అక్కడ అంటే మామూలు అది కంబాల జోగులు, ఆయనకి వేసాం. నెక్స్ట్ టైము వేరేది ఎంపీ సీఎం రమేష్ గారికి వేసారా, లేదంటే? సీఎం రమేష్ గారికి వేసాం. బీజేపీ ఒకటి అటు ఒకటి వేసారు. అన్న మీ పేరు? బొందు ప్రసాద్ అన్న. సార్ మీరు ఇప్పుడు కొత్తపల్లి మండలం ఇది? కొత్తపల్లి మండలం. కొత్తపల్లి మండలం
అంటే ఇప్పుడు పిఠాపురంలో ఎలక్షన్ జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్ జరిగింది. గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఓకే. మీ కొత్తపల్లి మండలంలో ఓట్లు ఎక్కువ వేశారంటారు? ఫ్యాన్కి వేసారా, గ్లాస్కి వేసారా? మేమైతే ఖచ్చితంగా అయితే చెప్పగలన్నా ఫ్యాన్కి ఎక్కువ వేశారండి. ఎందుకంటే అమీన్పేట అయితే వారం వనసాడు అన్న గ్లాస్కి వేస్తారు. ఉప్పాడ మొత్తం మన ఈ నియోజకవర్గం అంతా ఫ్యాన్కి ఎక్కువ వేస్తారండి. కొంతమంది అంటున్నారు కదా, ఫ్యాన్కి వేయలేదు ఓట్లు, డబ్బులు పంచలేదు, లేకపోతే లాస్ట్ మూమెంట్లో వంగాగీత గారు డబ్బులు పంపించారు కానీ తినేశారు కొంతమంది, అందుకే గ్లాస్కి వేసారని అంటున్నారు కొంతమంది. అది ఖచ్చితంగా ఏంటంటే డబ్బులు పంపించారు, కొంతమంది డబ్బులు తినేశారు అన్నది ఈ ఎలక్షన్ ముందు కాబట్టి తీసుకుంటారు. కానీ 5 సంవత్సరాల పరిపాలనలో మనకి ఏ బెనిఫిట్గా మనకి ఏది వస్తుంది ఏది అన్నది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వంగాగీత వస్తే మనకి అన్ని బెనిఫిట్గా వస్తాయని ఖచ్చితంగా చెప్పగలను. అంటే 5 సంవత్సరాల్లో ఏం డెవలప్ అయింది అంటారు పిఠాపురం నియోజకవర్గం వంగాగీత గారు ఎంపీగా ఉంటారు? వంగాగీత గారు ఎంపీ గారు ఉండి మనకి అందుబాటులో ఉన్నారు కానీ ఏం చేయలేదన్న, ఓపెన్గా చెప్తున్నాను. కానీ ఆ మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడో, రాజకీయ వ్యాప్తంగా ఆయన వస్తాడో చేస్తాడో అన్నది అదే చెప్పలేం. ఆటోమేటిక్గా అప్పుడప్పుడు ఆయన కూడా ఉంటున్నారు కదా, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ₹1,00,000 సొంత డబ్బులు ఇస్తున్నారు. నెక్స్ట్ బోట్లు తగలబడిపోతే వైజాగ్లో ఎవరు మత్స్యకారులకి ₹60,000 ఇచ్చారు, ఒక్కో బోటుకి ₹60,000 ఇచ్చారు. మరి ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా ఆయన కూడా ప్రజల్లో ఉండి. చేస్తున్నారు అన్న, కాదంటలేదు, చేస్తున్నారు. కొంతమంది అంటే కొంతమంది అనట్లేదు, కొంతమంది చెప్తారు. అంటే ఆయన అధికారంలో లేరు కదా, అధికారంలో లేదు కాబట్టి చేస్తున్నారు అన్నది కొంతమంది చెప్తున్నారు. కానీ అందరికీ అందిందని లేదు, వాస్తవం కాదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం చాలా మందికి బోట్లు 2 బోట్లు కలిపి, ఒక బోట్లు కాలిపోయింది, ఒక బోట్ ఏమో ప్రమాదం చేత రాళ్ళు కొట్టుకేసి కొట్టేసింది. ఒక బోటుకి 15 లక్షలు ఇచ్చారు, ఒక బోటుకి ఏమో 8 లక్షలు ఇచ్చారు. వంగాగీత గారి ద్వారాగానే ఆ డబ్బులు అమౌంట్ వచ్చింది. ఇంకా మన తన ఎంపీగా ఉండి ఆ విధంగా లాస్ట్ టైంలో చేసింది ఆ అమ్మాయి తను గీత గారు. చాలా విధంగా నాకు నేను వైసీపీ వచ్చిన తర్వాత నాకు పథకాలు ఏంటి, మన కుటుంబ పరంగా ఆర్థికంగా చాలా వచ్చాయి. మా కుటుంబంలో అయితే ప్రతి కుటుంబానికి తెలుసు, అది కానీ వ్యక్తిగతంగా తెలుసు కానీ తెలుసుకోలేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చినాయి, ఈ గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయి అంటే మీరు పన్నులు ట్యాక్సుల రూపంలో 5 సంవత్సరాల్లో కూడా పెట్రోల్ డీజిల్ కానీ నిత్యావసరాలు కానీ మీరు చూసుకుంటే ప్రతి కూడా పెరిగినాయి. మీరు మత్స్యకారులు అంటే ఎక్కువ డీజిల్ వాడతారు, మరి డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి కదా 5 సంవత్సరాల్లో. నేను చెప్పాలంటే నేను ఒక వెహికల్కి నేను బొలెరో వెహికల్ నడుపుతాను. నేను డ్రైవర్కి డ్రైవర్ అందు వాంటాను. నేను బొలెరో నడుపుతాను. నేను ప్రతిదీ నేను సవ్యంగా డాక్యుమెంట్ అది దాని రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాను. రోడ్డు పైకి వెళ్ళినాక ఒక ఆర్డీఓ ఆపినా సరే దాన్ని ఏ విధంగా అంటే అన్ని పర్ఫెక్ట్గా ఉంటే పంపించేస్తారు. మనకి ఏ విధంగా సక్రమంగా లేకపోతే దాని కేసు అన్నది ఈ గవర్నమెంట్ గురించి కాదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పక్క రాష్ట్రంలో ₹5 ఎక్కువ ఉన్నాయి, పక్క తెలంగాణ రాష్ట్రంలో. అందువల్ల సేవింగ్ మీరు రోజుకు 10 లీటర్లు 20 లీటర్లు వాడతారనుకోండి, ఆ డబ్బులు మిగిలే డబ్బులు పోతున్నాయి కదా, మిగిలే ఒక 100-200 ఉంటే మీకు పోతున్నాయని చెప్పి చాలా మంది ఆటో కార్మికులు కూడా చెప్తున్నారు. అది వాస్తవం అంటే నువ్వు వర్ష వరకు కలకత్తా వరకు చెన్నై వరకు వెళ్తాం. వర్షలో మ్యాక్సిమం లేదన్నా అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఒక ₹4 ₹5 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ తెలంగాణ సైడ్ వెళ్తే అక్కడికి ₹4 ₹5 డిఫరెన్స్ ఉంది. దానికి దీనికి చూసుకున్న ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ అది ఉంటుంది కాబట్టి దానికి మాకు పెద్ద భారంగా అనిపించలేదు డీజిల్ అన్నది. కానీ ఏదన్నా ఇది డీజిల్ విషయంలో అయితే కొంచెం తగ్గించాలి. గత ప్రభుత్వంలో అయితే ₹64 అంత ఉండేది, ఈ ప్రభుత్వంలో అయితే ₹100 వరకు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలన్నది ఇది కూడా దృష్టిలో పెట్టి చేయాలి. కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి? 5 సంవత్సరాలు కరెంటు బిల్లు 8 సార్లు పెరిగింది అంటున్నారు. అది 8 సార్లు పెరిగింది అన్నది ఖచ్చితం. అది మనకి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా పథకాలు ఇస్తున్నాడు అన్నది వాస్తవం. ఈ కరెంట్ బిల్ అన్నది పెరిగింది. కరెంట్ బిల్ అనేది 8 సార్లు పెరగడం కూడా కరెక్టే. కానీ అది ఒకేసారి సెంట్రల్ గవర్నమెంట్ అని కొంతమంది అంటున్నారు, ఇది రాష్ట్రంగా కొంతమంది అంటున్నారు. కానీ కరెంట్ బిల్ తగ్గాలి. మాకు తగ్గితే ఈ ప్రభుత్వాలతో మాకు చాలా వరకు పర్లేదు. ఇదే విధంగా అన్ని రేట్లు పెంచుకుంటూ వెళ్ళి మళ్ళీ పథకాలు ఇస్తున్నారు కదా, సంవత్సరానికి మీరు ఖర్చు పెట్టే ఖర్చులు ఎంత, నెక్స్ట్ పథకాల నుంచి వచ్చాయి ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మీరు ఖర్చు పెట్టే లక్షల్లో ఉంటున్నాయి, పథకాలు వచ్చేమో వేలల్లో ఉంటున్నాయి. అంటే దీన్ని బట్టి గవర్నమెంట్ నుంచి లబ్ధి ఎలా లబ్ధి పొందామని అంటున్నారు కదా, మీరు ఏ విధంగా లబ్ధి అని చెప్పొచ్చు? ఏ విధంగా లబ్ధి అంటే ప్రభుత్వం ద్వారా ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం కూడా మనకి నేరుగా అకౌంట్లో డబ్బులు వేసేది లేదు. ఒక 5,000 ఇవ్వాలంటే ప్రభుత్వం ద్వారా అది ఒక హ్యాండ్ నుంచి మారేసరికి ₹1000 వచ్చేది. ఈవేళ ప్రభుత్వం డైరెక్ట్ అకౌంట్లో వేస్తుందంటే అది ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ తీసుకురావడం మొట్టమొదటిగా ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ స్టార్టింగ్ 2 సంవత్సరాల కరోనా వచ్చింది. ఈ 2 సంవత్సరాల కరోనా తర్వాత 3 ఇయర్స్ దేశం అంతా వచ్చింది కరోనా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాకుండా మొత్తం అన్ని రాష్ట్రాలకు వచ్చింది, మనకి వచ్చింది కరోనా. ఈ 3 సంవత్సరాలు డెవలప్మెంట్ అనేది ఎవరు చేయలేరు. ప్రత్యేక తెలంగాణ అనే వాటికి ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ చంద్రబాబు
మా వేరే రాష్ట్రానికి చెప్పేసాడు, తెలంగాణకి చెప్పేసాడు. ప్రత్యేక రాష్ట్రం రాజధాని మనకి లేదు. ఆ రాజధాని కావాలంటే కొన్ని సంవత్సరాలు మనం మరి వైఎస్ జగన్ గారి తండ్రి గారు కూడా ఉన్నారు కదా, అప్పుడు రాజధాని డెవలప్మెంట్లో ఎవరు వచ్చినా ఒక రాజధాని అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఈయన ఇప్పుడు అమరావతి రాజధాని అనేది కాదు 3 రాజధానులు చేస్తా అని చెప్పారు. ఏ ఒక్క రాజధాని కూడా డెవలప్మెంట్ లేదు అని చెప్పి అంటున్నారు కదా. అది మనకు తెలియదు. డెవలప్మెంట్ అన్నది తెలియదు, కానీ వేసిన వాస్తవం ఏంటంటే అప్పుడు 3 రాజధానికి ఉన్నప్పుడు మన చంద్రబాబు పరిపాలన అప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం పోటీ పడేవారు. అది 3 రాజధానికి ఉన్నప్పుడు ప్రత్యేకంగా చెప్పేసి వస్తారు. ఇప్పుడు రాజధాని లేదు. దాని ఏంటంటే మనవాడు జగన్మోహన్ రెడ్డి ఈ 3 సంవత్సరాల పరిపాలన చేయాలి, కానీ వేరే విధంగా దాని దృష్టి వేరే విధంగా పెట్టి ఈ పథకాలపై పెట్టి ప్రతి వారికి పథకాలు ఇవ్వడం చేశారు. అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీరు డ్రైవర్ అంటున్నారు, మీ పిల్లలు జాబ్ చేసుకోవాలని మీరు చదివిస్తారు లక్షలు ఖర్చు పెట్టి. మరి మీ పిల్లలు కూడా ఇలాగే డ్రైవింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కదా. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, రాష్ట్రం డెవలప్మెంట్, రాజధాని అనేది లేకపోతే డెవలప్మెంట్ అన్నది ఉండాలి. ఏంటంటే 3 రాజధానులు కరెక్టే, ఎక్కడికక్కడ జాబులు చేసుకోవాలంటే అది రాజధానులు అనేది కరెక్టే. 3 సంవత్సరాల్లో ఎంత ఇంప్లిమెంట్ చేశారు? 2 సంవత్సరాలు కరోనా చేస్తే 3 సంవత్సరాల్లో 3 రాజధానులు అనేది అలా గడుపుకుంటూ వచ్చారు, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు కదా. ఏదో ఒకటి ఎక్కడ ఒక ఇటుకేసింది లేదు కదా, ఎక్కడ తెలియదు. అది వాస్తవం, అది ఎక్కడ తెలియదు. 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే చేస్తారు అనే నమ్మకం ఉందంటారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒకసారి అప్ చెప్పాం 3 ఇయర్స్, దాంట్లో 5 ఇయర్స్ అయిపోలో 2 ఇయర్స్ పోయింది, 3 ఇయర్స్ ఉంది. ఇంకో 3 ఇయర్స్ ఇంకా ఈ విధంగా ఈ రీతిలో నడిపించాడు. ఇంకా 5 ఇయర్స్ 1 మోర్ ఒకసారి చూస్తే బాగుంటుందని ఆలోచన. ఈ 3 ఇయర్స్లో గతంలో 5 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3 లక్షల కోట్లు చిల్లర రాష్ట్ర ఖజానా అప్పు ఉండేది. అప్పుడు మనకి నిత్య అవసరాలు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ 70 రూపాయలు అలా చిల్లర ఉండేది. ఈయన వచ్చిన తర్వాత 3 లక్షల కోట్లని 12 లక్షల కోట్లు చేశారు. అంటే పథకాలు ఇవ్వడం వల్ల అప్పు భారం పెరిగిపోయింది. అందువల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా 110 రూపాయలు అయిపోవడం, నిత్యావసరాల రేట్లు పెరిగిపోవడం ఇలాగే పెరిగిపోతున్నాయి కదా. మళ్ళీ నెగ్గిన పథకాలు ఇస్తారు, పథకాలు కంటిన్యూ చేయాలి. అప్పుడు 12 లక్షల కోట్లని 24 లక్షలు అవుద్ది. అంటే నిత్యావసరాలు ఆంధ్రప్రదేశ్లో ఇంకా రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయి కదా. అప్పుడు గత ప్రభుత్వంలోనే ఈ పథకాలు కట్టేకంటే 3 లక్షల కోట్లు 5 సంవత్సరాలకి 3 లక్షల కోట్లు 5 సంవత్సరాలు 3 లక్షల కోట్లు అప్పు ఉన్నది. ఈవేళ పథకాలు ఇచ్చి 3 లక్షల కోట్లు అప్పు అన్నది సహజం, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అంటే రాష్ట్రంలో ఉన్నాయని తాకట్టు పెడితే వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ తాకట్టు పెట్టడానికి ఏం లేవు కదా. పథకాలు ఇవ్వాలని అంటే ఏం చేసి ఇస్తారు? ఇప్పుడు నెక్స్ట్ పథకాలు ఇవ్వాలంటే మనకు ఉన్న ఆలోచన ఎలా ఉందో తెలియదు, కానీ ఏమి ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మనకి ఏ పని చేసుకోవాలని అమ్మ కూడా ఇచ్చారు, మా చేయూత డబ్బులు ఇచ్చారు, ఏదో పథకాలు పెట్టి అనేక పథకాలు పెట్టి అనే రీతిలో డబ్బులు ఇచ్చారు. డబ్బుల రీతిలో మా ప్రతి కుటుంబానికి అది పార్టీ పరంగా కాకుండా ప్రతి కుటుంబానికి అందింది. టీడీపీ వైసీపీ అని కాదు, ప్రతి కుటుంబానికి అందింది. అది గవర్నమెంట్ డబ్బు కదా. ఓన్లీ వైసీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అయితే వైసీపీ కార్యకర్తలు డబ్బులు ఇవ్వట్లేదు కదా. గవర్నమెంట్ సొమ్ము, అది మన సొమ్ము, అందరికీ ఇస్తారు. మన సొమ్ము అనే సరే గత ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా రూపాయి ఇవ్వలేదన్న. గత అమరావతి అనేది ఒకటి డెవలప్ చేశారు, పోలవరం అనేది 60% కట్టారు కదా గత ప్రభుత్వంలో. ఇప్పుడు అది లేదు కదా. మరి అది ఒకటే కనిపిస్తుంది అన్న. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ అన్నది కొద్దిగా కట్టారు, ఆగిపోయింది. అది మనం ఈ ప్రభుత్వం అసలు దాని వరకు అసలు ఏం జరగదు. సంవత్సరంలో కంప్లీట్ చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది అవ్వలేదు. కానీ ఏంటంటే గత ప్రభుత్వంలోనే మనకి పేదలకన్నా డబ్బులు గట్రా ఏమి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో అప్పు అయిందని డబ్బులు ఇచ్చిందని వాస్తవం. గత ప్రభుత్వం కన్నా మీకు 5 సంవత్సరాల్లో లబ్ధి జరిగింది అంటున్నారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరిగింది అంటారు? అంటే ఒక 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఎంత పెరిగిందా మీకు? ఐడియా లేదు సార్. అదే ఉజ్జాయింపుగా మీకు ఏమన్నా లబ్ధి జరిగిందంటే ఇన్ని లక్షలు జరిగిందని చెప్పగలరా 5 సంవత్సరాలు? అంటే పథకాల రూపంలో వచ్చినాయి అంటున్నారు కదా, ఎంత పెరిగింది? మీ బ్యాంక్ అకౌంట్లో ఏమన్నా దాచుకున్నారా డబ్బులు? బ్యాంక్ అకౌంట్లో అంటే దాచుకున్నానండి. మా నాన్నగారికి ఏమో మా ప్రతి ఏటా ఇయర్ 10,000 చొప్పున వస్తాయండి మత్స్యకార భరోసా. మా అబ్బాయికి ఏమో అమ్మ కూడా ఏమో 15,000 వచ్చాయండి. మా అమ్మగారు ఏమో 18,000 ఎక్స్ట్రేషన్ చేయూత డబ్బులు. మా అమ్మగారు 18,000 వచ్చాయి. మా మిగతా ఈ విధంగా మాకు పథకాలు వచ్చాయండి. మొత్తం టోటల్గా 72,000 అంతా వచ్చాయండి. మా కుటుంబం 72,000 వచ్చాయండి. థ్యాంక్ యూ.